కాకినాడ జిల్లా పిఠాపురంలో నివసిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం వెనుక రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపులే కారణమనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నూకరాజు రాసినట్లు చెబుతున్న మరణ వాంగ్మూలం, ఆయన కుమార్తె రాసిన లేఖ, వారి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సాదిక్ ఖాన్ కోసం గాలిస్తున్నారు. నూకరాజు కుటుంబాన్ని వెంటాడిన ఆ వేధింపులు ఏంటి? లెట్స్ వాచ్. గోదావరిలో దూకి నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్య చేసుకున్నారు. మనమడు కార్తీక్ రెడ్డిని మత్స్యకారులు రక్షించారు. కార్తీక్కు ఈత రావడం వల్ల అతను బతికిపోయాడని పోలీసులు తెలిపారు. చనిపోయే ముందు నూకరాజు రాసిన మరణ వాంగ్మూలాల లేఖలో రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ బెదిరింపులే తమ కుటుంబం ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. నూకరాజు తన మనముడు కార్తీక్కు రైఫిల్ షూటింగ్ శిక్షణ ఇప్పించే క్రమంలో కార్తీక్ తల్లి సౌజన్యకు సాదిక్ ఖాన్ పరిచయమైనట్లు సమాచారం. నూకరాజు కూతురు సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మృతి చెందిన తర్వాత రైఫిల్ కోచ్ సాదిక్ ఖాన్ బెదిరింపులు తీవ్రతరం అయ్యాయని సౌజన్య లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మృతికి రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖానే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కాకినాడలో షూటింగ్ అకాడమీ నిర్వహిస్తున్న సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. గతంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో కోచ్గా పనిచేస్తున్న సమయంలో విద్యార్థినిని వేధించాడనే ఆరోపణలతో అతను ఉద్యోగం కోల్పోయినట్లు కూడా సమాచారం. నూకరాజు తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవడాన్ని సహచర ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన 35 ఏళ్ల సర్వీస్లో 4 సార్లు ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్నారని సహచరులు చెబుతున్నారు. సౌమ్యుడిగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అధికారిగా పేరున్న ఆయన కుటుంబ సభ్యులతో సహా ఇలా తనువు చాలించడంతో సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉద్యోగం అంటే కంపల్సరీ మార్నింగ్ వర్క్ ఉంటే కంపల్సరీ మార్నింగ్ వర్క్ వచ్చేయటం, ఆయన పని ఆయన చూసుకోవడం, ఎవరికైనా సరే ఏదైనా సహాయం కావాలంటే సహాయం చేసే వ్యక్తే. కానీ ఆయన సర్వీస్లో ఎవరికి అన్యాయం చేయడం కానీ, ఎవరిని తోలనాడడం కానీ ఎప్పుడు ఉండేది కాదు. ఆయన అందరినీ కూడా చిన్నపిల్లలు, మా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ అందరినీ కూడా ఆయన పిల్లల్లా భావించేవాడు. ఆయన ఇవాళ చూస్తే అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఒక తండ్రి లాంటి నూకరాజు గారిని మనం కోల్పోయామని. కాకపోతే ఆయన పర్సనల్ విషయాలు మాకు ఎవరికి చెప్పేవాడు, ఎంతసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడేవాడు. ఎవరికైనా ఏదైనా సాయం వస్తే, ఎవరికి ఇబ్బంది వస్తే ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం చేసేవాడు. అంతే తప్ప ఆయన పర్సనల్ విషయాలు మాకు ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు. ఆయన తనకు శిక్షణ ఇచ్చిన గురువే తనను అనాథను చేశాడన్న విషయం కార్తీక్ పసి హృదయాన్ని కకావికలం చేస్తోంది. ఒక వ్యక్తి వేధింపులకు కుటుంబం బలైందన్న ఆరోపణల నేపథ్యంలో రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.